పాలెం నియోజకవర్గానికి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈరోజు నిన్న కాక మొన్న సమయంలో ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురవుతున్నారని చెప్పేసి మాటలు వినిపిస్తా ఉన్నాయి. కొంతమంది ఏమో దాన్ని యాక్సిడెంట్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఒకవేళ అది కనుక నిజంగా హత్య అయితే దానికి క్రైస్తవ సమాజం ఏ విధంగా స్పందించాలో మీరు అది స్పందించారు. అది తప్పనిసరిగా హత్య గావించబడింది. దానికి హత్య కారణము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం. ఎందుకంటే వారు ఈ మధ్యకాలంలో కొన్ని హిందూ విషయాలు ధర్మాలు పాటిస్తూ క్రైస్తవులపై కొన్ని రెచ్చగొట్టే మాట్లాడటం వల్ల కొంతమంది ఈయన ప్రవీణ్ అనే ఆయన పగడాల ప్రవీణ్ గారు మంచి వక్త, మంచి దైవజనుడు, తర్వాత అన్నింటిలో గొప్పవాడు కాబట్టి అటువంటి చేస్తే క్రైస్తవ నాశనమైపోతుంది ఉద్దేశం కలిగి. కానీ అటువంటి ఎంతోమంది పుట్టి మరే ఒక్కరు పుడతారు, గొప్పవారైతారు కాబట్టి ఒకరికి ఏం కాదు. ఇప్పుడు సూచింది కదా యేసు క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించిన ఎంతోమంది దైవజనులు భక్తులు మరి ఉంటారు కాబట్టి ఈ అందరినీ కూడా సమాజం ఖండించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది అంతేకాదు కాబట్టి ప్రభుత్వం వారు దీనిపై అంశాలు తీసుకొని మరి కఠిన చర్య బాధ్యులపై కఠిన చర్య తీసుకొస్తే మనం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాధా మనోహర్ దాస్ గారు కూడా బహిరంగంగా తిడుతూ ఉన్నారు. క్రైస్తవ్యాన్ని కానీ యేసుక్రీస్తుని కానీ సిలువను కానీ బహిరంగంగా తిడుతూ దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. దానిపైన మీకు స్పందనేంటి? కేసులు పెడతా ఉన్నారు అనేక చోట్ల. మీరు ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తానికి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మన ఎర్రగొండపాలెం కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా, లేకపోతే భవిష్యత్తులో జరిగే అవకాశం ఏమైనా ఉందా? భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యకాలం అంతా పాస్టర్ మీటింగ్ నిర్ణయించుకొని త్వరలో దానికి నిరాశ ప్రకటించి మరి ధర్నా చేయాలని ఆలోచన కలిగింది. ఓకే. మరి ప్రవీణ్ పగడాల గారిని హత్య గావించడమే చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము క్రైస్తవ లోకమంతా కూడా ఖండిస్తున్నాం. అలాగనే ప్రభుత్వం వారు ఈ విషయంలో తగిన చర్య తీసుకోవాలి. వారు ఎవరనేది కనిపెట్టాలి. వారు తగిన చర్య తీసుకుంటేనే క్రైస్తవ లోకము శాంతిస్తుంది. అలాగన కాకుండా ఉంటే క్రైస్తవ లోకము మరి దేవుని యొక్క నామములో ప్రార్థన మాత్రం చేస్తారు. అది వారికి ఏ విధంగా ఉగ్రత కలుగుతుందో వారు చెవి చూస్తారు కూడా. కనుక ఇది మాత్రం తప్పనిసరిగా వారి మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం ఇది హత్య గావించబడిందని క్రైస్తవ లోకం నమ్ముచున్నది. ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను. సార్, మీకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తం మీద ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? ఒకవేళ అది హత్య అని తెలిస్తే భవిష్యత్తులో మనం చేసే కార్యాచరణ ఎలా ఉంటుంది? సార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైడుగా దాదాపుగా 500 మంది చిల్లర పాస్టర్స్ ఉన్నాం సార్. దాని విషయంలో ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోకపోతే మేము నియోజకవర్గం వైడుగా పాస్టర్స్ అందరం నిరసన వ్యక్తం చేస్తాము. అలాగే ప్రభుత్వం వారికి మేము తగినటువంటి మెమోరాండ్స్ తెలియజేసి చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద చాలా విధాలుగా దాడులు జరుగుతున్నాయి కదా, ఖచ్చితంగా వాటన్నిటిని ఖండించేలాగా మన పాస్టర్స్ అందరూ మీకు సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. సార్, తెలియపరచండి, ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల ఏం జరిగిందంటారు? ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజంలో అత్యంత జ్ఞానయుక్తంగా మాట్లాడగలిగే, ఎవరిని ఇబ్బంది పరచకుండా సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడగలిగే జ్ఞానవంతుడు. కొంతమందికి ఎమోషన్, ఆవేశాలు ఉంటాయి, కానీ ఆయన ఆవేశపడేవాడు కాదు. సూటిగా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి తగ్గ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు క్రైస్తవ్యం ఒక సొలొమోను లాంటి జ్ఞానవంతుడిని కోల్పోయిందని చింతపడుతున్నాం. ఇంకోటి, ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన క్రైస్తవ్యము దిగజారిపోద్ది, అణిగిపోతుంది అంటే అది కళలో పని. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన కాడ నుంచి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని అణచాలని ప్రయత్నాలు ఇప్పటివరకు జరుగుతున్నా అప్పటికి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఇది తగ్గటం లేదు, తగ్గదు కూడా.